గురుగారు ఇంత కాంపిటీషన్ చాలా ఉంది కదా సినిమా ఇండస్ట్రీలో. సో నార్మల్ లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి, అమ్మాయి కానీ రావచ్చా? అంటే ఈ ప్లాట్ఫామ్ వాళ్ళకి హై ఇయ్యగలుగుతుందా? అదే మనం ఇందాక అనుకున్నాంగా, ఫోన్ అనేది ఉంటే ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చేసుకోలేదంటూ ఏమీ లేదు. నీ టాలెంట్ నువ్వు బయటకు చూపించాలి అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ అన్నీ చాలా ఉన్నాయి. పలానా ఒక పర్సన్‌ని చూడాలన్నా కూడా చేయొచ్చు మనం. దాన్ని ఆ రకంగా దాన్ని మార్కెటింగ్ చేస్తే ఆల్ ఫిల్మ్ నగర్‌లో ఉండే డైరెక్టర్స్ అందరూ చూడాలి అన్నట్టు కూడా పంపించొచ్చు. అందరి మొబైల్స్‌లోకి వెళ్తుంది. వద్దన్నా వస్తుంది ఆపర్చునిటీ. ఆ ఫైర్, ఆ తెలివి నీలో ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకసారి ఒక సాధువు ఒక నది పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒకతను ఇందాక మీరు అడిగారు కదా, అదే క్వశ్చన్ అడిగారు. స్వామి, నేను ఇలాగ కాంపిటీషన్ చాలా ఉంది, నేను రాగలనా ముందుకి, చేయగలనా, మీరు చెప్పండి సలహా అని అడిగాడు అనమాట. మామూలు మనలాంటి అతను. ఆ స్వామి ఇటువైపు తిరిగి ఆయన తోసాడు నదిలో పడ్డాడు అతను. అతనికి ఈత రాదు, ఏం రాదు. నదిలో పడి గలగలగల కొట్టుకొని ఇటు అనుకొని ఒడ్డు పట్టుకొని రాయి పట్టుకొని పైకి వచ్చి, ఏంది స్వామి ఇట్లా తోసేశారు, నాకు ఈత వచ్చో లేదో కూడా తెలుసుకోలేదు, ఎందుకు అట్లా తోసారు అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు అందులో పడ్డావు కదా, పడినప్పుడు నీ జోబులో పర్స్ ఉందా, అందులో డబ్బులు ఉన్నాయా, విజిటింగ్ కార్డు ఉందా, తడిసిపోతుందా, షర్టు ప్యాంటు నానిపోతుందా, హెయిర్ స్టైల్ చెడిపోతుందా అని ఏమైనా ఆలోచించావా? ఏం ఆలోచించలేదు కదా. నీ గోల్ ఏంటి? ఒడ్డు చేరటం. నీ గోల్ ఏంటి? సర్వైవ్ అవ్వడి. ముందు ఒడ్డుకు వస్తే దాని తర్వాత ఏమైనా చేయొచ్చు. కాబట్టి నీ మైండ్ అంతా ఏముంది? ఒడ్డుకు రావడం అనేది ఉంది కదా. అదే టార్గెట్గా పెట్టుకో. టాలెంట్ చూపించడం, యాక్టర్ అవటం.